అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్వామిదాస్ గారు దాదాపు 10 ఏళ్ళు నేను ఎంపీగా ఉన్నాను. నేను మీది అభివృద్ధి కాదు ఇదే అభివృద్ధి అని చెప్తున్నాం. మేము చర్చకి సిద్ధం. నేను స్వామిదాస్ గారు, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎందుకు? ఏ సైడ్లో అర్థమవుతుందా? అవట్లేదా? సో ఏదో ఈనాడు పేపర్ మా చేతిలో ఉంది. 2,000 ఎకరాల కోటలో ఆ రోజు పేదలను గేదెలను బెదిరించో, ఆ రోజు ముఖ్యమంత్రులు లొంగ తీసుకున్నాం. ఈనాడు పేపర్ ద్వారా రామోజీరావు గారు పెద్ద కోట కట్టుకున్నాడు 2,000 ఎకరాల్లో. ఆ కోటలో ఉండి ఆంధ్రాన్ని చూస్తూ ఉంటాడు ఆయన. ఆయన కోట కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఏముంటుంది? ఇవన్నీ డెవలప్మెంట్ కింద లెక్క వస్తాయి ఆయనకి. ఆయన బెడ్రూమ్ అంటుండో, ఆయన టాయిలెట్ అంటుండో మన డెవలప్మెంట్ అంతేనా? ఆయనకి అభివృద్ధిలో కాపాడదు. మరి 2,000 ఎకరాల కోట స్పెషల్గా ఆయనకు ఒక ఏరోడ్రోమే ఉంది లోపల, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. ఆయనకు అభివృద్ధిలో అనిపిస్తుంది ఇది ఆయన కళ్ళకి. అందుకే చంద్రబాబు చేసింది అభివృద్ధి అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఇంకా TV5 అయినా, లేదా కొంతమంది సోషల్ మీడియా, లేదా అమెరికాలో కూర్చుంటారు కొంతమంది కుహానా మేధావులు. వాళ్ళు అక్కడి నుంచి సోషల్ మీడియాలో పెడతారు. తెల్లారి మనం పడుకునే టైంకి వాళ్ళు లేస్తారు, మనం లేచే టైంకి వాళ్ళు సోషల్ మీడియా మనం చూస్తూ ఉంటాం. అదే అభివృద్ధి అనుకుంటారండి. కాబట్టి నిజమైన అభివృద్ధి పల్లెల్లో ఉంది. నిజమైన అభివృద్ధి పల్లెల్లోకి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజమైన అభివృద్ధి అనేది మనుషుల్లో వ్యక్తిత్వ వికాసం ఉంటుంది. మనుషుల వ్యక్తిత్వ వికాసం కావాలంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి. అందుకే స్కూల్ అప్గ్రేడేషన్ కూడా, నాడు నేడు కార్యక్రమంలో స్కూల్ అప్గ్రేడేషన్ కానీ అనేక కార్యక్రమాలు. మరి ఇవన్నీ చూసి ఇంకా నేను అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు అంటే నమ్మేవాడు ఎవరు లేరు ఇవాళ. ముఖ్యంగా మీ పిల్లలు బాగుండాలి, మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 9 నవరాత్రాలు ఏదైతే ఆయన ప్రామిస్ చేశారో అవన్నీ కూడా మీకు ఇవ్వటం కోసం మరి 2 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఆయన సంక్షేమ పథకాల ద్వారా మీ అందరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఈ మండలంలో చూసుకుంటే దాదాపు 16,56,39,893 రూపాయలు మీకు డైరెక్ట్గా బదిలీ చేశారు ఈ గ్రామ ప్రజలకి, ఈ మండల ప్రజలకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.